వైజాగ్ని ఎకో వైజాగ్ని ఎకో వైజాగ్ని పచ్చని చెట్లు నాటుదాం, పచ్చని చెట్లు నాటుదాం, పచ్చని చెట్లు నాటుదాం, ఎకో వైజాగ్ని ఎకో వైజాగ్ని 2024 నూతన సంవత్సరం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం 1000 పండ్ల జాతి ఔషధ మొక్కలను నాటడం జరిగింది విభిన్న విద్యా సంస్థల్లో. అలాగే 20,000 వరకు కూరగాయ మొక్కలు నారు దాదాపుగా నగరంలో 39 ప్రదేశాల్లో పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎకో వైజాగ్ని విజయవంతం చేయాలని, పచ్చని చెట్లు పెంచాలని, పచ్చని కూరగాయల మొక్కలు పెంచాలని, మిద్దె పైన, ఇంట్లోని, బాల్కనీల్లోనూ, కిందన ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూరగాయ మొక్కలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవాలని కోరుతున్నాం. ఈ ఏడాది ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ తమ ఇంటికాడ కూరగాయ మొక్కలు పెంచుకునేదానికి అవగాహన కల్పించడమే కాకుండా అన్ని విద్యా సంస్థల్లో కూడా మెడిసినల్ ప్లాంట్స్ పెద్ద ఎత్తున పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు గ్రీన్ క్లైమేట్ టీం చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. M. Kasu, principal of A.S. Raja College. This is my team comprising of our faculty members and students. A.S. Raja basically it's one of the oldest junior colleges of Visakhapatnam, and I'm very thankful to Ratnam Garu that he is cooperating us since years together, and you can see that this college is basically known for greenery. And on the basis of the 1st of Jan, people must be celebrating in different ways, but A.S. Raja will be putting all these plants in addition to the plants what we have, and these have been donated by Ratnam Garu and his team. So A.S. Raja completely believes in greenery, as we know how much important the plants are. More than anything, people are depending on medicine. Please depend on plants. Plants are the medicine, plants are life, plants are health, and plants are everything for you. So not only for human being, but also animals, birds, and the complete universe depends on this greenery. So Jai Hind to greenery, and all the people who love the non-vegetarian, I also request them to convert into the vegetarians by knowing the importance of the plants. So thank you each and every. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనది ప్రతి ఒక్కరిది బాధ్యత. ఎందుకంటే మనం అందరం కూడా చెట్ల పైన అందరమే ఆధారపడి ఉన్నాం. మేడం గారు చెప్పినట్టు నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు ఒక్కలే కాదు, పక్షులు, జంతువులు అన్నీ కూడా మనం చెట్ల పైన ఆధారపడి ఉన్నాం. మనం వాతావరణం కూడా అన్ని విధాలా బాగుండాలి అంటే, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చక్కగా ఉండాలి అంటే మనం చెట్లు ఎక్కువగా నాటవాలి. ఓకే. నూతన సంవత్సరం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మనం కనీసం ప్రతి మనిషి కూడా ఒక 10 మొక్కలు కనుక నాటితే మొత్తం ఈ పర్యావరణం అంతా కూడా చాలా చక్కని రీతిలో అభివృద్ధి చెందుతుంది. అలాగే మా పిల్లల ద్వారా కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. సో ఈ సందర్భంగా మన గ్రీన్ క్లైమేట్ సెక్రటరీ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి జేవి రత్నం గారు చేసినటువంటి ఆ యొక్క సేవ పర్యావరణం గురించి చాలా వెలకట్టలేనిది. వారికి మా కళాశాల విఎంసి తరఫున, విద్యార్థుల తరఫున, సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి మంచి అవకాశాన్ని కల్పించారు. వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవునండి.